ఓకే. హాయ్ గైస్. ఓకే. ఇంతవరకు మనం ఆహ్, ఈ సైకిల్ సిలిండర్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న మనం తీసుకున్న ఇమేజ్‌ని ఈ క్యూబ్‌కి అనేది ఎలా యాడ్ చేసామో చూసాం ఇంతవరకు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి లైటింగ్ అనేది ఎలా పెట్టాలో చూద్దాం. ఓకేనా? సో, లైటింగ్ అనేది ఎలా వేయాలి అంటే ఓకే. యాక్చువల్‌గా ఇది ఒక క్యూబ్. ఓకేనా? దీనికి ఇమేజ్ యాడ్ చేసాం. ఇమేజ్ అనేది అన్‌వ్రాప్ చేసాం. అన్‌వ్రాపింగ్. ఇప్పుడు ఇది లైట్ సోర్స్. ఓకేనా? కానీ కెమెరా ఏది? సో, కెమెరా చూసుకోవాలి. కెమెరా ఎక్కడ ఉంది అని నేను హైడ్ చేశాను. ఓకేనా? సో, ఇక్కడ కెమెరా అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు కెమెరా ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి జూమ్ చేయండి. ఓకేనా? ఒకసారి లైటింగ్ చూద్దాం. సో, ఇప్పుడు ఈ లైట్ అనేది ఇక్కడ ఆల్రెడీ 3D వ్యూ పోర్ట్లో ఉంది. ఓకే. కాకపోతే ఇక్కడ లైట్ అనేది మనం మూవ్ చేస్తుంటే అక్కడ చేంజ్ కావట్లేదు. ఎందుకు చేంజ్ కావట్లేదు అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి సైకిల్ రెండర్లో యాక్చువల్గా ఈ మెటీరియల్ వ్యూలో ఉన్నప్పుడు మనకు టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. కానీ లైట్ సోర్స్ అనేది లైట్ అనేది ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది అనేది మనకు తెలియదు. అది తెలియాలంటే మనం కంప్లీట్ మూవీ ఫైల్లోకి వెళ్ళాలి. ఇది రెండర్డ్ వ్యూ, అంటే ఇది మూవీ ఫైల్ వ్యూ. యాక్చువల్గా ఇది మూవీ ఫైల్. ఓకేనా? అంటే మనం రెండర్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకేనా? దానికోసం కెమెరా ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ రెండర్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ వ్యూ అనేది మనకు రెండర్ అవుతుంది. ఓకేనా? సో, రెండర్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా శాంపిల్స్ అనేది ఎక్కువ పెడితే చాలా టైం పడుతుంది. సో, మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ శాంప్లింగ్ సెక్షన్లో రెండర్ అని ఉంటుంది. దీన్ని తగ్గించండి. నేను 128 శాంపిల్స్ నుండి 10 శాంపిల్స్ చాలా తగ్గించాను. అలా కాకుండా ఇక్కడ మీకు కనిపిస్తుంది 32/32, అంటే 32 శాంపిల్స్ అనేది అక్కడ మీకు రెండరింగ్ అనేది అవుతుంది. ఇక ప్రీవ్యూ అనేది 32 శాంపిల్ని తగ్గిస్తున్నాను. ఇంత 10 శాంపిల్స్ అంటున్నాను. ఇక్కడ మీరు చూడండి, మీకు చేంజ్ అయ్యింది. సో, ఇప్పుడు మీకు ఏదైనా అవుట్పుట్ అనేది ప్రివ్యూ అంటే అది కరెక్ట్గా వచ్చిందో చూసుకోవాలంటే ఇక్కడ ఈ శాంప్లింగ్ సెక్షన్లో ఈ కెమెరా ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా రెండర్ ట్యాబ్ అని కనిపిస్తుంది. కెమెరా ట్యాబ్ ఇది. ఓకేనా? సో, రెండర్ ట్యాబ్లో 10 క్లిక్ చేయండి. 10 శాంపిల్స్ అవుతుంది. ప్రివ్యూ 10. ఓకేనా? సో, ఇప్పుడు మనకు చాలా ఫాస్ట్గా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇలా అవుతుంది. ఓకేనా? సో, గో టు మెటీరియల్ ట్యాబ్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి దీన్ని లైట్ యాడ్ చేసాం. కానీ లైట్ అనేది ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియట్లేదు. సో, దానికి ఏం చేయాలంటే మళ్ళీ రెండర్ వ్యూలోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం అండి, వెళ్ళండి. రెండర్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు క్యూబ్ అనేది క్యూబ్కి టెక్స్చర్ యాడ్ అయింది. కానీ మనకు లైట్ అనేది దీన్ని షాడో కూడా కనిపించట్లేదు. లైట్ ఉంటే పక్కా షాడో ఉంటుంది. షాడో కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే మనం ఈ క్యూబ్కి లైట్ యాడ్ చేసాం. కానీ షాడో ఎక్కడ పడాలి అంటే ఇప్పుడు చూద్దాం. ఏం చేద్దామంటే ఇది 3D కర్సర్. ఓకేనా? యాక్చువల్గా ఇది 3D కర్సర్ అంటారు. ఓకేనా? సో, ఈ 3D కర్సర్ అనేది ఎక్కడ ఉంటే మనం యాడ్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేది ఈ 3D కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ యాడ్ అవుతుంది. సో, ఈ 3D కర్సర్ ఎక్కడ ఉందంటే 3D కర్సర్ అనేది ఇక్కడ చూడండి. ఎక్స్ డైరెక్షన్లో ఈ ఇంత డిస్టెన్స్లో ఉంది. వై ఇంత డిస్టెన్స్, జెడ్ ఇంత డిస్టెన్స్లో ఉంది. ఎన్ ప్రెస్ చేయండి, క్లోజ్ అవుతుంది ప్యానెల్. ఇప్పుడు ఈ 3D కర్సర్ని సెంటర్లోకి తెండి. ఇప్పుడు దానికోసం షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి. ఒక్కసారి ప్రెస్ చేయండి జస్ట్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూడండి, షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి. కర్సర్ టు సెంటర్ క్లిక్ చేయండి. కర్సర్ అనేది సెంటర్కి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఒక ప్లేన్ తీసుకున్నాం. ఓకేనా? ఇది యాక్చువల్గా ఫ్లోర్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మెటీరియల్ ట్యాబ్లోకి వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి లైట్ సెలెక్ట్ చేయండి. ఇదేంటి లైట్ చేంజ్ కావట్లేదు అనుకోకండి. ఏంటంటే మనం రెండర్డ్ వ్యూలోకి వెళ్తేనే సైకిల్స్లో మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో, కానీ లైట్ సోర్స్ అనేది ఎక్కడ ఉంది, ఎలా తెలుస్తుంది అంటే ఇది రెండర్డ్ వ్యూ కూడా మనకు తెలియదు. మనం ఏం చేయాలంటే మామూలుగా షార్ట్ కట్ కీస్ ఉంటే వాడిని యూజ్ చేసుకుని మనం మూవ్ చేస్తూ ఉండాలి. సో, జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇది లైట్ సోర్స్ అనేది సెలక్షన్లోనే ఉంది. ఓకేనా? సో, రెండర్డ్ వ్యూలోకి వెళ్ళండి. సెలక్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు జీ ప్రెస్ చేయండి. ఆ లైట్ సోర్స్ని మూవ్ చేస్తున్నాం. ఇక్కడ మనం షాడో అనేది ఉంది. ఓకేనా? యాక్చువల్గా లైట్ సోర్స్ ఎక్కడో ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఉందనుకోండి. సో, జీ ప్రెస్ చేశాను, గ్రాబ్ చేయండి. అంటే జీ ప్రెస్ చేయండి, కీబోర్డ్లో చేశాను. జీ ప్రెస్ చేశాను. ఇప్పుడు మూవ్ చేయండి మౌస్ని. మామూలుగా మౌస్ మూవ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది షాడో అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఇంకా క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి.
సో అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న లైట్ సోర్స్ అనేది ఇక్కడికి వెళ్ళింది. లైట్ సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఏంటంటే దీని షాడో బ్యాక్ సైడ్ ఇక్కడికి వెళ్ళింది. దీని లైట్ సోర్స్ ఏంటంటే ఇక్కడ చేశాను కాబట్టి దీని లైట్ సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీని షాడో ఇటు సైడ్ వచ్చేసింది. ఒకసారి మళ్ళీ మామూలు మెటీరియల్ ట్యాబ్లోకి వెళ్ళండి, తెలుస్తుంది. సో ఇలా చూడండి, లైట్ సోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది. సో అలా యాక్చువల్గా ఈ ఫీచర్ ఎందులోనూ ఉండదు, బ్లెండర్లోనూ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఈ టెక్స్చర్ వ్యూ ఏంటంటే యాక్చువల్గా ఓన్లీ మనం యాడ్ చేసిన టెక్స్చర్ మాత్రమే కనిపిస్తుంది అలా. ఓకేనా. చూడండి, ఓన్లీ టెక్స్చర్ మాత్రమే కనిపిస్తుంది. ఏ మెటీరియల్ ఏ మెష్కి అయితే స్టార్ట్ చేసామో ఆ మెష్ ఓన్లీ టెక్స్చర్డ్ వ్యూలో కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇది మెటీరియల్ వ్యూలో ఉంది. ఒకసారి చూడండి, ఈ సింబల్ వచ్చేసి టెక్స్చర్ వ్యూలో ఉంది, ఈ సింబల్ వచ్చేసి మెటీరియల్. సో మెటీరియల్ క్లిక్ చేశాను. ఇప్పుడు మెటీరియల్, దీనికి మెటీరియల్ అనేది యాక్చువల్గా ఈ ప్లేన్కి వైట్ కలర్లో ఉంది కదా, వైట్ కలర్ మెటీరియల్కి యాక్చువల్గా మెటీరియల్ అనేది ఏమీ యాడ్ చేయలేదు, అందువల్ల అది మీకు అలా బ్లాంక్ కనిపిస్తుంది, వైట్లో కనిపిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ యాడ్ చేయండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. దాని కలర్ చేంజ్ చేయండి. ఓ సారీ, యాక్చువల్గా అది ఇప్పుడు మెటీరియల్ వ్యూలో ఉంది కదా, మెటీరియల్ వ్యూలో ఉంది కాబట్టి రెండర్ వ్యూలోకి వెళ్తే కనిపిస్తుంది క్లియర్గా. రెండర్ వ్యూలోకి వెళ్ళండి, ఇప్పుడు మీ కలర్ చేంజ్ అయింది. ఓకేనా. సో అలా